ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి రాధాకిషన్ రావు సిట్ అధికారులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని 10 గంటలు విచారించిన తర్వాత ఆయనను అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఇవాళ కోంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో రాధాకిషన్ రావును హాజరుపరచనున్నారు పోలీసులు. మరోవైపు గతంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐబిలో పనిచేసిన రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ బి గట్టమల్లును అదుపులోకి తీసుకున్నారు. ట్యాపింగ్తో పాటు బలవంతపు వసూళ్లతో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎస్ఐబి ఓఎస్డీ టి ప్రభాకర్ రావు నేతృత్వంలోని టీం వ్యవహారాల్లో రాధాకిషన్ రావు కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన సిబ్బందితో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. రాధాకిషన్ రావు బేజంగ్ బజార్లోని హవాలా వ్యాపారం చేసే వారిని బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. వీళ్లు టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారు. ప్రణీత్రావు ఇచ్చే సమాచారంతో రంగంలోకి దిగే రాధాకిషన్ రావు సైన్యం ఓ పార్టీ కోసం విరాళాలతో పాటు తమ బాస్ల కోసం పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేశారు. ఐపీఎస్, ఐఏఎస్లపై ప్రణీత్రావు టీం నిఘా పెట్టినట్లు గుర్తించిన దర్యాప్తు బృందం అయితే ప్రణీత్రావు అరెస్టు తర్వాత రాధాకిషన్ రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రణీత్రావుతో పాటు బుచ్చంకరావు, తిరుపతన్నల విచారణలో రాధాకిషన్ రావు పాత్రపై సిట్కు అనేక ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య రాధాకిషన్ రావు పోలీసులకు చిక్కారు. తాజాగా రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు 2 ఎస్ఐలు, 1 కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో గట్టమల్లుతో పాటు మరో 3 టాస్క్ ఫోర్స్ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు దర్యాప్తు బృందం. అదుపులో ఉన్న గట్టమల్లు అటు ప్రభాకర్ రావుకు, ఇటు రాధాకిషన్ రావులకు సన్నిహితుడని తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఇతను చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. రాధాకిషన్ రావు హయాంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గాను విధులు నిర్వర్తించాడు. ఇక్కడ నుంచి మళ్లీ ప్రభాకర్ రావు నేతృత్వం వహిస్తున్న ఎస్ఐబిలోకి వెళ్లాడు. ఇటీవల అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ తిరుపతన్న టీంలో చురుకుగా వ్యవహరించాడని సిట్ చెప్తోంది. ఈ 2 విభాగాల్లోనూ గట్టమల్లు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న 4 అధికారులను పిలిచి విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీళ్లు రాధాకిషన్ రావు హయాంలోని టాస్క్ ఫోర్స్ లోనే పనిచేయడంతో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు. వీరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తోంది. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని బుచ్చంకరావు, మేకల తిరుపతన్నలను 5 రోజులు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇవాళ చెంచల్గూడ జైలు నుంచి వారిని దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకోనుంది. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వీరిని విచారణ చేయనున్నారు. 5 రోజుల పాటు కస్టడీలో బుచ్చంకరావు, తిరుపతన్నను దర్యాప్తు బృందం విచారించనుంది. మరోవైపు ప్రణీత్రావు అదనపు కస్టడీ పిటిషన్ను మాత్రం న్యాయస్థానం కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు బుచ్చంకరావు, తిరుపతన్నలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న అటు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుని కూడా సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత 10 గంటలు కూడా విచారించినట్లు తెలుస్తుంది. అయితే ఈ విచారణలో ముఖ్యంగా ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి నిందితుల సంఖ్య రాధాకిషన్ అరెస్టుతో 4కి చేరింది. అయితే మొదటి నుంచి ప్రణీత్రావు కీలక పాత్ర పోషించినట్లు, ఎప్పుడైతే ప్రణీత్రావుని ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వివరాలను అడిగి విచారించారో ఈ నేపథ్యంలోనే అనేక మంది అధికారుల పేర్లు అయితే వెల్లడించారు. అటు భుజంగరావు, తిరుపతన్నకి సంబంధించినటువంటి కస్టడీ కోరడంతో ఈ రోజు వాళ్ళిద్దరిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భుజంగరావు అదేవిధంగా తిరుపతన్నని విచారించినటువంటి నేపథ్యంలోనే అటు రాధాకిషన్ పేరుతో పాటు మరికొంతమంది పేర్లు కూడా వచ్చాయి. కాబట్టి ఇందులో ఎవరెవరు ఉన్నారు, కీలకంగా నిన్న 10 గంటల పాటు విచారించినటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అటు ఈరోజు మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరిచి రాధాకిషన్ కొన్ని స్టేట్మెంట్ని కూడా నమోదు చేశారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఎవరెవరివి ఫోన్ ట్యాపింగ్లు చేశారు, ఎక్కడెక్కడ హవాలా రూపంలో డబ్బులను అనేది తీసుకున్నారు అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే అన్నిటిని విచారించగా కొన్ని విషయాలను చెప్పినట్లు తెలుస్తుంది. ఇంకొంతమంది ఎస్ఐలను అంటే నార్త్ జోన్కి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐతో పాటు అదేవిధంగా
వెస్ట్ జోన్కి సంబంధించినటువంటి రంజిత్ ఎస్ఐని, అదేవిధంగా నార్త్ జోన్కి సంబంధించినటువంటి అశోక్ని, అదేవిధంగా కానిస్టేబుల్ అయినటువంటి శ్రీకాంత్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఫోకస్ పెట్టారు ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో గతం నుంచి కూడా వీళ్ళ ఆదేశాల మేరకు, ఉన్నత ఆఫీసర్ల ఆదేశాల మేరకే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది కొన్ని విషయాలు సేకరించినటువంటి అధికారులు ఇప్పుడు వీళ్ళ మీద ఫోకస్ పెట్టారు. అసలు ఎవరెవరు రాజకీయ నాయకులు ఆదేశాలు చేశారు, ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా నడిపించారు. కాబట్టి ఈరోజు మెజిస్ట్రేటివ్ ముందు అటు రాధాకిషన్ని హాజరుపరిచే ముందుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, తర్వాత మెజిస్ట్రేటివ్ ముందు కూడా హాజరుపరుస్తారు. ఇప్పటికే కస్టడీకి తీసుకున్నటువంటి అటు భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్నల దగ్గర నుంచే కీలకమైన సమాచారం అందుతుంది. మొదట రాధాకిషన్ ఇక్కడ విదేశాలకు పారిపోయారు, ఇక్కడ లేరు అన్న సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడిక్కడే ఉన్నారు. కానీ పోలీసులకు మాత్రం ఎక్కడా కూడా దొరకకపోవడంతో నిన్న పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాతనే రాధాకిషన్ రావును అయితే మాత్రం అరెస్ట్ చేశారు. కాబట్టి కీలకంగా హవాలా రూపంలో ఏదైతే ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టి అటు బంగార వ్యాపారాలు, డైమండ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళని టార్గెట్గా చేసుకొని తమ వ్యక్తిగతల కోసమే కేవలము డబ్బులని రాబట్టుకోవడానికి ఆర్థికపరమైన లావాదేవీలను వాళ్ళ మధ్య చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులను వసూలు చేశారు అనే విషయాలు కూడా అడిగి తెలుసుకొని వాళ్ళ స్టేట్మెంట్ని అయితే రికార్డ్ చేశారు. ఇంకా ఇందులో ఎవరైనా కీలకమైన వ్యక్తులు, ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్లకి సంబంధించినటువంటి అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తుంది. వీళ్ళ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడెక్కడ వార్ రూమ్స్ని ఏర్పాటు చేశారు, అసలుకి ఈ వార్ రూమ్స్కి సహకరించినటువంటి వాళ్ళలో ఎవరైనా రాజకీయ నేతలు ఉన్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ముందుగా అయితే మాత్రము కేవలము ఇటు పోలీస్ శాఖలో ఉన్నటువంటి రిటైర్డ్ అధికారులు కూడా వీటికి పూర్తి స్థాయిలో సహకరించినట్లు తెలుస్తుంది. వీళ్ళ స్టేట్మెంట్ చెప్పిన దాంట్లో అటు కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిగా అటు రాజకీయ నాయకులు కావచ్చు, మరోవైపు ఈ వ్యాపార రంగాలకి సంబంధించినటువంటి ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారనే దాని మీద కూడా కీలకంగా విషయాలను రాబట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కస్టడీలో ఉన్నటువంటి వీళ్ళిద్దరే కీలకం కాబట్టి మరొకసారి ఈరోజు కానీ ఒకవేళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత రాధాకిషన్ని అటు జైలుకి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ కస్టడీ పిటిషన్ కూడా రేపు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వీరు ముగ్గురిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే అవకాశం కూడా ఉంటుంది. రైట్ సుజాత, అయితే 10 గంటల విచారణ తర్వాత అటు రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం కూడా ఏమైనా ఉందంటే ఒక ఇద్దరు ఎస్ఐలు, ఒక కానిస్టేబుల్ను కూడా అదుపులోకి తీసుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా సుజాత? వెస్ట్ జోన్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేసినటువంటి అటు వ్యక్తితో పాటు నార్త్ జోన్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ ఎస్ఐని కూడా అదుపులోకి తీసుకున్నారు. అశోక్, అదేవిధంగా ఇటు శ్రీకాంత్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎందుకంటే అటు రాధాకిషన్ చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఆధారంగానే ఈ ముగ్గురిని కూడా విచారిస్తున్నారు. వీళ్ళు కానీ ఒకవేళ ఇందులో పాత్రదారులు కానీ అయినట్లయితే మాత్రం వీళ్ళని కూడా అటు అరెస్ట్ చేసి తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీస్ విభాగంలో పనిచేసేటువంటి కీలక వ్యక్తులే ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్గా అటు రంజిత్ గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా అశోక్ చేస్తున్నాడు. కాబట్టి కానిస్టేబుల్ శ్రీకాంత్ వీళ్ళు ముగ్గురు కీలక పాత్ర పోషించారు. అటు ఎవరైతే వాళ్ళకి సహకరించడంతో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వివరాలు ఎప్పటికప్పుడు చేరవేయాలి అంటూ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే, అంటే రాధాకిషన్కి సంబంధించినటువంటి వ్యక్తులుగా గుర్తించి ఆయన చెప్పినటువంటి విచారణలో భాగంగానే వీళ్ళ ముగ్గురు పేర్లు తెర మీదకి రావడంతో వీళ్ళ ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం విచారిస్తున్నారు. వీళ్ళని తెర మీదకి రాకుండా కేవలం విచారణలో కానీ వీళ్ళ పాత్ర కీలకం అని తెలిస్తే మాత్రం వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరిచి, అంటే ఒక ఎస్ఐకి సంబంధించినటువంటి స్థాయిలో ఉన్నారు అంటే పైన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో ఆ ఉన్నత అధికారులు ఎవరు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళతో పాటు మరికొంతమంది పోలీసులు కూడా వీళ్ళ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళ నుంచి సమాచారం ఏ విధంగా వస్తుందో సేకరించిన అనంతరం కూడా ఇంకా మిగతా పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేయడం కంటే ముందుగా కూడా వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది, హవాలా
డబ్బులు మాత్రమే వీళ్ళు ట్రాన్సాక్షన్ జరిగే సమయంలోన లేకపోతే ఎన్నికల సమయంలో కూడా వీళ్ళ పాత్ర ఉందా, ఎక్కడెక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో వార్ రూమ్లు ఏర్పాటు చేశారు, ఎలాంటి ఆధారాలను సేకరించారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఫోకస్ పెట్టారు. ఈ ఫోకస్ పెట్టిన నేపథ్యంలోనే అనేక మంది పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సుజాత, అటు చూసుకుంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అటు బుజ్జంగరావు కానీ తిరుపతన్నలను కానీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వాళ్ళకి వైద్య పరీక్షల అనంతరం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేయనున్నారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది, ఎప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం? దాదాపు 10 గంటలకి మాత్రము ఇటు తనకి వైద్య పరీక్షలు ఇద్దరికి నిర్వహించిన అనంతరం కూడా ఇటు పంజాగుట్ట లేకపోతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తారు. ఎందుకు అనంటే వాళ్ళు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ప్రణీత్ రావుకి సంబంధించి విచారణ చేసిన అనంతరం కూడా వీళ్ళిద్దరి పేర్లు తెర మీదకి రావడంతో వీళ్ళిద్దరిని దాదాపు కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకోవడము, అదేవిధంగా కస్టడీకి కోర్టునికి కోరడంతో ఈ కస్టడీలో భాగంగా అసలు వీళ్ళు ఎవరెవరి విషయాలను బయటకు పెడతారు అనేది మాత్రము చాలా ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పుకోవచ్చు. కీలకంగా మొదటి నుంచి అంటే గత ప్రభుత్వము బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయనని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయాన చెప్పారు. కానీ అప్పుడు ఎవరు కూడా అధికారులు పట్టనట్టుగా వ్యవహరించారు. ఎందుకంటే ఆ అధికారులు ఉన్న టైంలోనే వాళ్ళు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ప్రభుత్వం కాపాడుకుంటూ వచ్చింది. నిన్న కేటీఆర్ మాట్లాడిన సందర్భంలో కూడా 1-2కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు అయ్యి ఉండొచ్చు, అందులో ఏముంది అనే విధంగా మాట్లాడారు. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా మా ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయాలకి సంబంధించి కేవలం వీళ్ళిద్దరికీ రాజకీయ పరంగా రాజకీయ నేతలు ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఇందులో ఇంకా ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, వార్ రూమ్స్లో ఎలాంటి విషయాలను వీళ్ళు విన్నారు, వార్ రూమ్కి సంబంధించినటువంటి అటు టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఎక్కడి నుంచి సేకరించారు అనే విషయాల మీద విచారించే అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్పే విషయాలను బట్టి మరికొంతమంది కూడా ఉచ్చు బిగించుకునే అవకాశం ఉంటుంది. కీలకంగా పోలీస్ శాఖలోనే మరికొంతమంది అధికారులు వీళ్ళకి ఎప్పటికప్పుడు విషయాలను చేరవేస్తూ అదేవిధంగా ఆదేశాలు జారీ చేయడంతో వీళ్ళు ఆ విషయాలను వేరొక వ్యక్తులకి అయితే మాత్రము పంపించినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత అవసరాల కోసమే అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మొదటి నుంచి కూడా రాజకీయ పరంగా అయితే మాత్రము దుమారం లేపుతుందనే చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో మళ్ళీ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ నేతలకి సంబంధించిన వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయించారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ మధ్య విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది మాజీ మంత్రులు కూడా ఉన్నట్లయితే మాత్రము సమాచారం అందుతుంది. కాబట్టి వీళ్ళు ఎవరెవరికి సమాచారం అందించారు అనే దాని మీద ఆరా తీయడంతో పాటు పర్సనల్గా వీళ్ళు ఎలాంటి ఆస్తులను సంపాదించుకున్నారు, అదేవిధంగా వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ల మీద కూడా ఆరా తీయబోతున్నారు. హవాలా రూపంలోనే కాకుండా కొంతమంది ప్రముఖులకి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసే వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు ఆ డబ్బుని లాభం పొందడానికే వసూలు చేసుకున్నట్లుగా కూడా అధికారులు అయితే మాత్రం గుర్తించారు. ఈ రోజు విచారించిన తర్వాత అటు కీలకమైన వ్యక్తులు పోలీస్ శాఖకు సంబంధించే కాకుండా అటు రాజకీయ పరంగా ఉన్నటువంటి కీలక నాయకులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్న తర్వాత తదుపరి వ్యక్తులను కూడా విచారించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.